హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శృంగార మదనం 23వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. గౌతమ్ జరిగిందంతా చెబుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళకైతే ఏదో ఒక అద్భుతమైన కథ వింటున్నట్లుగా అనిపించింది. అందరికీ కొన్ని క్షణాలు ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. చివరికి కావ్య తెరుకొని, ఇంత కథ ఉందా మీ ఇద్దరు వెనకాల అని అడిగింది. ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలిసిన ఫీలింగ్ అది. వాళ్ళ మాటల్లోనే దాదాపు సాయంత్రం అయిపోయింది. పెద్దవాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. దేవుడు ఎప్పుడు ఎవరిని కలపాలో ముందే నిర్ణయిస్తాడో ఏమో. అందుకే ఎవరెప్పుడు కలవాలి అని ఉంటే అప్పుడు వస్తారు మన జీవితంలోకి అనుకున్నారు. ఖచ్చితంగా మన జీవితంలో వచ్చే ప్రతి బంధానికి ఒక విలువ, ఒక కారణం ఉంటుంది. కానీ వచ్చిపోయే ప్రతి బంధం ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంది అని అనుకున్నారందరూ. ఇంతలో అందరి పెళ్లిళ్ళకి ముహూర్తాలు పెట్టిన పూజారి గారు వచ్చారు. అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. వాళ్ళ అందరినీ చూసి ఆశీర్వదిస్తూ కూర్చుని ఉన్న పెద్దవాళ్ల వైపు చూస్తూ వాళ్ళని చిరునవ్వుతో పలకరిస్తూ కూర్చున్నారు. వాళ్ళు పూజారి గారు వచ్చిన కారణం తెలియక అందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళందరి వైపు చూస్తూ మమ్మల్ని క్షమించాలి అన్నారు. సడన్ గా వాళ్ళు ఎందుకు అలా అంటున్నారో అందరూ ప్రశ్నార్థకంగా చూశారు. అది అందరికీ లగ్న పత్రికలు రాస్తున్నప్పుడు అందరికి పెట్టిన ముహూర్తాలు కరెక్ట్ గా సరిపోయాయి కానీ అన్నాడు. కానీ అని అడిగింది కావ్య వాళ్ళ అమ్మ. కానీ గౌతమ్ రాధికలు మాత్రమే మేం పెట్టిన ముహూర్తం కుదరలేదు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. రాధి చిన్నగా నవ్వుకుంది. గౌతమ్ ఆమెను చూస్తూనే ఉన్నాడు. అర్థం కాలేదు, సరిగ్గా చెప్పండి. ఆ రోజు మీరే కదా వీళ్ళ పుట్టినరోజు, పుట్టిన సమయాలు అన్నీ తెలుసుకొని మరీ పెట్టారు అంది కావ్య వాళ్ళ అమ్మ. నిజమే అమ్మా, కానీ మేం పెట్టిన ముహూర్తంలో పొరపాటు ఉంది. గౌతమ్ రాధిక జాతకాలను బట్టి దాని తర్వాత రోజు కుదిరింది. అంటే ఒక రోజు తర్వాత ఉంది. మా దాంట్లోనే పొరపాటు జరిగింది, క్షమించండి. ఆ రోజు పెళ్లి జరగదు అన్నారు. అందరికీ ఏం చెప్పాలో తెలియలేదు. నలుగురివి ఒకేసారి పెళ్లిళ్ళు అనుకున్నారు. మళ్ళీ ఇదేంటి అనుకున్నారు. రాధిక ముందరికి వస్తూ, పర్వాలేదు, ఒక్కరోజే కదా, అందులో ఏముంది, ముందు అనుకున్నట్లు అందరివి అవనివ్వండి, తర్వాత మాదవుతుంది, అంతే కదా, అందులో అంతగా ఆలోచించాల్సింది ఏముంది అని అంది. వచ్చిన వాళ్ళ వైపు చూస్తూ. మీకు అభ్యంతరం లేదు కదా అన్నారు వచ్చిన వాళ్ళు. ఏమీ లేదు, పర్వాలేదు, మీరు అనుకున్నట్లే పెట్టండి అని చెప్పింది రాధి. వచ్చిన వాళ్ళు భారం దిగినట్లుగా వెళ్ళిపోయారు సంతోషంగా. వాళ్ళు వెళ్ళిపోగానే కావ్య వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, అత్తమ్మ ఇంకొకటి కూడా మీకు చెప్పాలి అని వెళ్ళినప్పటి నుంచి జరిగిందంతా చెప్పింది. వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక ఆశ్చర్యంగా చూశారు. మాకు గుళ్ళో సింపుల్ గా చేసుకోవాలనుంది, ఎలాగో ముహూర్తం కూడా కుదరలేదుగా, వీళ్ళ ముగ్గురివి ఆ రోజు చేసేసి మరుసటి రోజు మాది అరేంజ్ చేస్తాము అన్నారు. వాళ్ళు ఇంకేమీ అనలేదు. రాధి చెప్పిన దానికి సరే అన్నారు అందరూ. ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. పెద్దవాళ్ళు తమకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నా రేపటి నుంచి పెళ్లి పనులన్నీ మొదలవుతాయి, రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారు. అంతా శాస్త్రీయ పద్ధతిలోనే జరిపించాలి అని. మిగతా వాళ్ళందరూ గత 2 రోజులుగా ఏం చేశారు, ఎవరు ఏ ఏ పనులకు వెళ్లారు, వర్క్ బ్యాలెన్స్ ఏంటి, అలా మాటలు కొనసాగుతూ ఉన్నాయి. అందరూ మాటల్లో ఉన్న గౌతమ్ చూపు మాత్రం రాధిని దాటిపోనేలేదు. ఆమె చూసినా చూడనట్లుగా కూర్చుంది. ఏంటి విషయం అని అడిగింది కావ్య. ఏమీ లేదు అన్నట్లుగా తల ఊపింది రాధి. అదే పనిగా గౌతమ్ కంపెనీలో ఉన్న 4 డిజైనర్స్ ని పిలిపించింది. మొత్తం 7 రోజుల్లో వాళ్ళకు కావలసినవన్నీ అరేంజ్ చేయడమే వాళ్ళ పని. రాత్రి 11 అవుతుంది. ఇంక తప్పక రేపటి కోసం నిద్రపోవాలి, లేకపోతే పనులు చేసుకోలేరు అని అందరూ లేచారు. గౌతమ్ రాధి వైపు చూశాడు. ఏమీ చేయలేను అన్నట్లుగా చూస్తుంది రాధి. ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు గౌతమ్. అతన్ని చూస్తూ రాధి కూడా, కానీ నిద్ర మాత్రం రావడం లేదు. అటువైపు తిరిగినా ఇటువైపు తిరిగినా గౌతమ్ మొహమే కనబడుతుంది ఆమెకి. ఇంక తప్పక లేచి బయటకు వచ్చి చూసింది. అందరూ నిద్రపోయారు. గౌతమ్ గదిలోకి వెళ్ళాలి అనుకుంది. కానీ రఘురాం గారు ఉంటారు అని ఇక బయటకు వచ్చి గార్డెన్లోకి వచ్చింది. అక్కడున్న బెంచ్ మీద 2 మోకాళ్ళను ముడుచుకొని వాటి చుట్టూ చేతులు వేసి కూర్చుంది. లైట్ల కాంతిలో విరబూసిన పువ్వులు అందంగా మెరిసిపోతున్నాయి. ఇంతలో 2 చేతులు తన మెడ చుట్టూ అల్లుకున్నాయి. తనకి పరిచయమైన స్పర్శ, నిద్రలో కూడా మర్చిపోలేని స్పర్శ. ఆ స్పర్శకి తలెత్తి చూసింది రాధి. ఆమె తలపై తన గడ్డాన్ని ఆనించి గౌతమ్ ఆ చేతుల మీద తన చేతులు వేసి, ఇంకా పడుకోలేదా కన్నయ్య అని అడిగింది. నువ్వు కూడా పడుకోలేదు కదా బుజ్జమ్మా అని అన్నాడు.
ఎందుకు నిద్ర రావడం లేదు అంది. నాకు కూడా మా ఎలాగో ఉంది, ఏదో వెలితిగా అన్నాడు. అని అంది రాధి. ఆమెను వదిలి పక్కకు వచ్చి కూర్చున్నాడు. అతన్ని చూసి ఇంకా దగ్గరగా జరిగి ఒక చేతిని అతని చేతి చుట్టూ అల్లుకొని మరొక చేతి వేళ్లను అతని చేతి వేళ్లతో బంధించి అతని భుజం మీద తలవాల్చి అలాగే కూర్చుంది రాధి. రాధి అలా కూర్చోగానే గౌతమ్ ఆమె తల మీద తన తలను ఆనించాడు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దం వారి మధ్య. తరువాత గౌతమే ముందుగా మాట్లాడుతూ ఆమెను చూస్తూ అన్నట్లు, ఒక విషయం మర్చిపోయాను బుజ్జమ్మ అన్నాడు. ఏంటి అన్నట్లు చూసింది ఆమె. రేపు నాకు కొంచెం వర్క్ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి, ఒక 4 రోజులు అన్నాడు. ఏంటి అని అడిగింది ఆశ్చర్యంగా. అవును, చాలా అర్జెంటు, కానీ ఇక్కడ అని ఆగాడు. ఇక్కడ ఎలా? నువ్వు లేకుండా కష్టమవుతుందో ఏమో అనుమానంగా ఆందోళనగా అడిగింది రాధి. నువ్వు మేనేజ్ చేస్తావు అన్న నమ్మకం నాకు ఉంది, నువ్వు చూసుకో అన్నాడు. కానీ కన్నయ్యా అని అంది. కానీ ఏమీ లేదు, నువ్వు నాకంటే బాగా చేస్తావు అన్నాడు. అది కాదు కన్నయ్య అంది. ప్లీజ్ 4 రోజులే కదా, అంతగా అర్జెంట్ లేకపోతే నీకు చెప్పేవాణ్ణే కాదు అన్నాడు. అంటూ నిశ్శబ్దంగా ఉండిపోయింది రాధి. ఏమైంది అని అడిగాడు ఆమె మౌనాన్ని చూస్తూ. ఏమీ లేదు, అయినా ఇంత సడన్ గా ఏంటి అంది. ఇప్పుడే కాల్ వచ్చింది బుజ్జమ్మ అని అన్నాడు. అతని వైపు సూటిగా చూసింది రాధి. గౌతమ్ ఆమె చూపుకి మొహం పక్కకు తిప్పేశాడు. నా నుండి ఏమీ దాచడం లేదు కదా కన్నయ్య అంది. గౌతమ్ నవ్వి ఆమెను చూస్తూ, లేదు, చాలా ఇంపార్టెంట్ వర్క్, ఖచ్చితంగా వెళ్ళాలి, దానిని 4 రోజుల్లో పూర్తి చేయాలి, లేకపోతే చెప్పేవాణ్ణే కాదు అన్నాడు. ఇంకా గౌతమ్ ఖచ్చితంగా వెళ్ళాలి అనేసరికి ఇంకేం మాట్లాడలేకపోయింది రాధి. ఆమెను చూస్తూ, వెళ్దామా, మంచు పడుతుంది, నిద్రపోవాలి కదా అని అంటూ ఆమెను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు గౌతమ్. లోపల వెళ్ళాక రాధి అతనికి గుడ్ నైట్ చెప్పి తన గది లోపలికి వెళ్ళిపోయింది. ఆమె మనసు ఇంకా భారంగా అవుతుంది. రేపటి నుంచి గౌతమ్ కనిపించడు అనంటే ఎలాగో ఉంది. రాత్రంతా రాధికి అస్సలు నిద్రలేదు. కలత నిద్రలోనే తెల్లవారుజామున లేచింది. అందరికంటే ముందుగా లేచి రెడీ అయి బయటకు వచ్చింది. ఆమె కిందకి దిగేసరికి ఇంకా ఎవ్వరు లేవనే లేదు. ఒకసారి గౌతమ్ రూమ్ వైపు చూసి పూజ గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె పూజ చేసుకుని వచ్చేసరికి గౌతమ్ అప్పటికే తన లగేజీతో రెడీగా ఉన్నాడు. రెడీ అయిపోయావా అంది. ఇదిగోమా, ఇవి పెట్టుకో అన్నాడు. ఎందుకు, ఏంటివి అంది. ఆమె చేతిలో చెక్ బుక్ ని క్రెడిట్ కార్డ్స్ ని పెట్టాడు. పిన్ నెంబర్స్ నీకు మెసేజ్ చేశాను, ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేయి, 4 రోజుల్లో వచ్చేస్తాను అన్నాడు. ఆమె మొహం దిగాలుగా అయిపోయింది. అయినా తేరుకొని అతనికి నుదుటి మీద చిన్నగా బొట్టు పెట్టి హారతి కళ్ళకు అద్ది హారతి పళ్ళెం లోపల పెట్టి మళ్లీ బయటకు వచ్చింది. గౌతమ్ అప్పటికే లగేజ్ ని తన కారులో పెట్టేసుకున్నాడు. ఆమెను చూస్తూ, ఇంత మూడీగా పంపిస్తే వెళ్ళలేనుమా అన్నాడు. వెంటనే రాధి పెదవులపై చిరునవ్వు వచ్చింది. అతనికి తెలుసు అది కేవలం తన కోసమే అని. లోపల ఆమెకు దిగులుగా ఉంది అని. 2 చేతులు ఆమె చెంపల మీద వేసి నుదుటి మీద ముద్దు పెట్టుకొని 4 రోజుల్లో వచ్చేస్తానమ్మా, ప్రామిస్ అని గట్టిగా హగ్ చేసుకొని కారులో కూర్చున్నాడు. ఆమె చేయి ఊపింది. బదులుగా అతను చిరునవ్వు నవ్వాడు. కారు స్టార్ట్ అయింది. ఆమె కనుమరుగయ్యేంత వరకు చూస్తూనే ఉన్నాడు గౌతమ్. రోడ్డు మలుపు దాటిన తర్వాత నిదానంగా సీట్ కానుకొని కళ్ళు మూసుకున్నాడు. సారీ బుజ్జమ్మ, అబద్ధం చెప్పాల్సి వచ్చింది, కానీ తప్పులేదు, పనైపోగానే వచ్చేస్తాను తొందరగా అనుకొని అలాగే సీట్ కానుకున్నాడు. అతడు అనుకున్న గమ్యం వైపు కారు కదిలిపోతూ ఉంది. రాధి దిగులుగా లోపలికి వెళ్ళిపోయింది. చాలా ఒంటరిగా అనిపించింది. తన ప్రాణం అన్ని వదిలిపోయి వెళ్ళిపోయినట్లుగా చేసేది కూడా ఏమీ లేదు. గౌతమ్ వర్క్ అన్నాడు కాబట్టి తన డైలీ రొటీన్లో పడిపోయింది. అందరూ వచ్చేసరికి వాళ్లకు కావలసినవన్నీ చూస్తుంది కావ్య. చుట్టూ చూసి గౌతమ్ ఎక్కడా, ఇంకా దిగలేదు అని అడిగింది. అప్పుడు మిగతా వాళ్ళు కూడా గమనించారు. అవును, గౌతమ్ లేడు కదా అనుకున్నారు. అందరూ రాధి వైపు చూశారు. ఆమె చూస్తూ, ఏదో పని ఉందట, బిజినెస్ ట్రిప్ వెళ్ళాలి అని వెళ్ళాడు, అర్జెంటట అంది. అంత అవసరమేంటి, పెళ్లి పెట్టుకొని అంది కళ. బిజినెస్ అంటే అలాగే ఉంటుంది, తప్పదు అన్నాడు గిరి. వేణుకి అర్థమే కాలేదు తనకు తెలియని బిజినెస్ ఏంటి అని. అయితే అందరికీ చెప్పాలనుకోలేదు అనుకున్నాడు. వర్ష కూడా ఆలోచనలో పడిపోయింది. ఎందుకంటే అతని అసైన్మెంట్స్ అన్నీ చూసేది ఆమె, మరి ఏం వర్క్ ఉంది అని ఆలోచిస్తుంది. కావ్య ఆలోచన చూసి, రఘురామ్ గారు ఏమైనా ఉంటాయి బిజినెస్ అన్నాక అన్నారు. కావ్య ఇంకేం మాట్లాడలేకపోయింది. కానీ కావ్య రాధిని చూడలేకపోయింది. చాలా డల్గా అయిపోయింది.
నువ్వు ఇలా ఉంటే మేము ఎలా సంతోషంగా పనులు చేసుకోగలుగుతాము అని అంది. బలవంతంగా పెదవులపై చిరునవ్వు తెచ్చిపెట్టుకొని అటువంటిదేమీ లేదు అని చెప్పింది రాధి. రాధి అందరినీ చూస్తూ వెడ్డింగ్ కార్డ్స్ వస్తాయి, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పింది. ఆమె అంటుండగానే శాంపిల్ కార్డ్స్ వచ్చేశాయి. అన్నీ చెక్ చేసిన వర్ష, కళ ఏమాత్రం మిస్టేక్స్ లేవు అని అన్నారు. వాళ్ళు కన్ఫర్మ్ చేశాక ప్రింట్ చేసి సాయంత్రానికి ఇస్తాము అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. కార్డ్స్ పంచే బాధ్యత కావ్య వేణి తీసుకున్నారు. రఘురామ్ గిరి క్యాటరింగ్ దగ్గరికి వెళ్తామని చెప్పారు. వర్ష, కళ డిజైనర్స్ దగ్గర డ్రెస్ చూస్తామని వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళాక రాధికాకి ఒంటరిగా అనిపించింది. తనకు తీసుకోవాల్సినవి ఏమీ లేవు, చూడాల్సినవి కూడా ఏమీ లేవు. పెద్దవాళ్ళు ఎవరినో పిలిచి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. పెళ్లి అనగానే ఇల్లంతా ఏదో కొత్త కళగా వచ్చినట్లుగా ఉంది. ఏదో తెలియని హడావుడి. అంతా బాగానే ఉంది. కానీ గౌతమ్ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది ఆమెకి. అంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళాడో తెలియలేదు. అంత అవసరం ఏం వచ్చిందో కూడా తెలియదు. కానీ చెప్పాడు అంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది అనుకుంది. రాత్రి వరకు తీరిక లేకుండా తనకు తానే పనులు కల్పించుకొని మరీ చేసింది. ఖాళీగా ఉంటే గౌతమ్ ఆలోచనలు తను నిలవనీయటమే లేదు. ఏదో ఒక పనిలో ఉంటే ఆలోచనలు నివారించవచ్చు అనుకుంది. కానీ అనుకున్నంత తేలిక కాదు కదా. మొదటిసారి విడిపోయి దూరంగా ఉన్నప్పుడు జ్ఞాపకాలతో కష్టంగా అనిపించలేదు. కానీ ఇప్పుడు కలిసి మళ్ళీ దూరంగా ఉండాలి అంటే ఎంత కష్టమో తనకి బాగా అర్థమవుతుంది. తన మనస్సులో మెదడులో గౌతమ్ ఎంతగా వెళ్ళిపోయాడు అని కూడా స్పష్టంగా తెలుస్తుంది ఆమెకి. ఎవరికి ఏ కష్టం కలిగించకుండా అన్నిటినీ పూర్తి చేసుకొని పోతుంది. పద్ధతి ప్రకారం 5 రోజుల్లో 2 రోజులైపోయాయి. కానీ ఈ 2 రోజుల్లో రాధి మరీ తీరిక లేకుండా అయిపోయింది. కావ్య ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. కొంచెమన్నా రెస్ట్ తీసుకో, ఇలాగే ఉంటే గౌతమ్ వచ్చేసరికి హాస్పిటల్ పాలవుతావేమో అనిపిస్తుంది అంది. తీయడం లేదు కావ్య, ఇన్ని రోజులు పక్కనే ఉన్నప్పుడు నన్ను ఒక్క క్షణం కూడా వదలకుండా ఉండేవాడు. తన ప్రేమలో తడిసిపోయాను నేను. ఇప్పుడు 2 రోజులకే ఎలాగో అయిపోతుంది నాకు. ఏమో అనిపిస్తుంది. ఎంతగా వాడికి అడిక్ట్ అయిపోయాను. వాడికి వాడి మాటలకి నాకు తెలియడం లేదు. రాత్రి నిద్ర కూడా రావడం లేదు. ప్రతి క్షణం గుర్తొస్తున్నాడు. ఉదయమన్నా ఎలాగో ఒకలా ఏదో ఒక పనిలో తన ఆలోచన తప్పించుకోవచ్చు. కానీ రాత్రి రాత్రి ఎలా అసలు కుదరడమే లేదు. కావ్యకి రాధి పరిస్థితి పూర్తిగా అర్థమైంది. ఏం చేయాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయింది. అప్పటికే గౌతమ్ వెళ్ళి 2 రోజులైపోయింది. ఈ 2 రోజులు రాధి అసలు నిద్రపోనే లేదు. చూస్తేనే తెలుస్తుంది ఆమెను. రాత్రి అవుతుందని అందరూ ఎవరి పనులు వాళ్ళు కంప్లీట్ చేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని ఆ రోజు జరిగినవన్నీ చెప్పారు. రేపటి నుంచి ఎవ్వరూ కదలకూడదు అని పెద్దవాళ్ళు చెప్పారు. అప్పటికే చేయాల్సిన పనులన్నీ అయిపోయాయి. కానీ రాధికకి అల్జడిగా అనిపిస్తుంది. వెళ్ళకూడదు అని అన్నారు. కానీ గౌతమ్ వెళ్ళి 2 రోజులు అవుతుంది అని. మిగతా అందరూ పనులు కూడా ఇంకేమీ లేవు, మొత్తం కంప్లీట్ చేసేశారు. వెడ్డింగ్ కార్డ్స్ పంచడంతో సహా వాళ్ళు కూడా రిలాక్స్ గా ఉన్నారు. రాధికకి మనసులోనే లేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు అనుకుంది. కానీ తనకు తెలుసు, ఫోన్ చేస్తే తను ఆగలేడు. తన గొంతు వినగానే అన్నీ వదిలేసి వచ్చేస్తాడు. ఆమె ఉండలేదు. అతని గొంతు వినగానే ఏడ్చేస్తుందేమో అని అనిపించింది. తినకుండానే లేస్తున్న రాధిని కావ్య ఆపేసి, ఏమి అసలు తినడమే లేదు, 2 రోజులుగా ఇలాగే అన్నీ వదిలేస్తున్నావు అంది. ఆకలి లేదు కావ్య, నిద్రపోతాను అంటూ వెళ్ళబోయింది రాధి. కావ్య ఆమెను చూసి, ఒక క్షణం ఆగు, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి చేతిలో పాలు గ్లాస్తో వచ్చింది. ఏంటిది అడిగింది రాధి. మందు, తాగు అంటూ బలవంతంగా తాగించింది. ఆమె వెళ్ళిపోయాక, సారీ రాధి, తప్పలేదు, ఇది నీకు చాలా అవసరం, అందుకే స్లీపింగ్ పిల్ వేశాను, నన్ను క్షమించవే అని అనుకుంది మనసులో. అందరూ వెళ్ళిపోయాక కావ్య మిగతా మొత్తం పనులు చక్కబెట్టి రాధి గదిలోకి వెళ్ళింది. ఆమెను చూడటానికి. ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది బెడ్ మీద. అప్పుడే ఆమెకు ఫోన్ వచ్చింది. పేరు చూసి చిరునవ్వుతో లిఫ్ట్ చేసింది. ఇలాగేనా వదిలేసి వెళ్ళిపోయేది? ఎలా అయిపోయిందో చూసావా? నువ్వు చెప్పినట్లే చేశాను, 2 వేశాను. ఈ రోజు కూడా తినలేదు. తెలుసు ఎందుకు వెళ్ళావో, నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా అని అంది. ఇక్కడ ఈమె తిండి నిద్ర వదిలేసింది అని నువ్వు అలాగే ఉన్నావు కదా, మీ ఇద్దరు చిన్నపిల్లలు కాదు, ఎలా చెప్పేది నేను అంది. ఇప్పుడు నిద్రపోతుంది, చూపిస్తాను ఆగు అంటూ వీడియో కాల్ ఆన్ చేసి చూపించింది. మొహం మీద పడుతున్న వెంట్రుకలతో స్పృహలో లేకుండా పడుకొని ఉంది రాధి. మొహంలో కనబడుతున్న అలసట ఆమెను చూడగానే గౌతమ్ మనసు కలిచివేసింది. ఆమె మొహం మీద పడిన వెంట్రుకలను
చేత్తో టచ్ చేశాడు. అది సెల్ అని, తాను ఆమెను ముట్టుకోలేడు అని తెలిసి కూడా ఆ మొహం మీద పడిన వెంట్రుకలను సరిచేయాలని చూశాడు. కాలాన్ని కూడా కరిగించే ప్రేమ కనుముంగిటి చూపించావు. ఎక్కడ ఉన్నా నీ ఆలోచనలు కాలంతో పోటీ పడుతూ నా మదిలో అలజడి రేపుతూ ఉన్నాయి. కావ్య అప్పుడే వాటిని సరిచేసి ఆమె చెవి వెనకాల పెట్టింది. ఇప్పుడు స్పష్టంగా ఆ మొహం కనబడుతూ ఉంటే కొన్ని క్షణాలు తదేకంగా చూసి వెంటనే మళ్ళీ నార్మల్ కాల్కి వచ్చేశాడు. తనకు తెలుసు, ఎక్కువసేపు అలాగే చూస్తే తను ఇంకా అన్నీ వదిలేసి వెళ్ళిపోయి ఆమె వడిలో వాలాలి అని అనిపిస్తుంది. 2 రోజులుగా అక్కడ జరుగుతున్నది కావ్య ఫోన్ చేసి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. ఎందుకు వెళ్ళాడు అన్నది కావ్యకు మాత్రమే తెలుసు. అతను చెప్పిన దానికి ఆమె కూడా కాదనలేకపోయింది. ఎందుకంటే దానివల్ల వచ్చే సంతోషాన్ని కలిగించే ఆనందాన్ని తన స్నేహితురాలకు చూపించినప్పుడు ఆమె ఊహించిన ఆ సంతోషం తన స్నేహితురాలి మొహంలో చూడాలి అంటే ఇప్పుడు అతను వెళ్ళక తప్పదు అని అనుకుని కామ్గా ఉండిపోయింది కావ్య. గౌతమ్ పిలవడంతో హా అంటూ అతనితో మరికొన్ని నిమిషాలు మాట్లాడి పెట్టేసింది ఫోన్. ఇంకా చేయాల్సింది ఏమీ లేకపోవడంతో తాను అక్కడే ఉన్న సోఫాలో నిద్రపోయింది. ఉదయాన్నే లేచిన కావ్యకు ప్రశాంతంగా నిద్రపోతున్న రాధిని కదిలించాలి అని కూడా అనిపించలేదు. అందుకే డిస్టర్బ్ చేయకుండా కిందకి వెళ్ళిపోయింది. రాధి మత్తుగా ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు. కానీ ఆమె లేచేసరికి మధ్యాహ్నం దాటింది. కళ్ళు తెరిచి టైం చూసింది. తానే నమ్మలేకపోయింది. శరీరం అంతా బరువుగా బద్ధకంగా అనిపిస్తుంది. ఏం జరిగి ఉంటుందో ఊహించింది రాధి. అందుకే ఏం మాట్లాడకుండా రెడీ అయి కిందకు వచ్చేసింది. ఆమె వచ్చేసరికి కావ్య వాళ్ళ అమ్మ ఇంకా చాలా మంది ఇంట్లో హడావిడిగా తిరుగుతూ ఉన్నారు. అర్థం కాలేదు. ఏంటి సంగతి అని అడిగింది కావ్యని. ఈరోజు పెళ్లి కూతురు చేస్తున్నారు, వాళ్ళని పెళ్లి కొడుకులు అంది. వెంటనే గౌతమ్ గుర్తొచ్చాడు. కానీ గౌతమ్ లేడు కదా అంది. దానికి కావ్య సమాధానం చెప్పలేకపోయింది. ఇంతలో కావ్య వాళ్ళ అమ్మ రాధిని చూస్తూ, ఏమైంది, ఆరోగ్యం బానే ఉందా, అంతసేపు నిద్రపోయావు, రోజు ఉదయాన్నే లేచి పూజ చేసి మమ్మల్ని కాఫీ ఇచ్చి లేపేదానివి అంటూ అడిగింది. ఏమీ లేదు అత్తయ్యా, కొంచెం తలనొప్పిగా ఉంది అంది. సరే తొందరగా రా, నీతో పని ఉంది, నువ్వు కూడా ఉండాలి అనేసి ఆవిడ హడావుడిగా వెళ్ళిపోయారు. రాధికి ఏం చెప్పాలో తెలియడం లేదు. అన్ని పనులు ఓకే, కానీ గౌతమ్ లేకుండా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అని లేదు. నిస్సహాయంగా కావ్య వైపు చూసింది. కావ్యకు కూడా ఏం చెప్పాలో తెలియక నేను మాట్లాడతాను అమ్మతో అని అంది. అంటూ వెళ్ళిపోయింది రాధి. అందరి మధ్య తిరుగుతూ అన్ని పనులు చేస్తుంది రాధి. అన్నట్లుగానే ముగ్గురిని ఒకేసారి కూర్చోబెట్టి పెళ్లి కూతుర్లను చేశారు. అలాగే గార్డెన్ లో వాళ్లకు కూడా నలుగు పెట్టి పెళ్లి కొడుకులను చేశారు. ఇల్లంతా హడావిడిగా ఉంది. ఇంకా 2 రోజులే ఉంది పెళ్లికి. మరుసటి రోజంతా తీరికలేని పనులు. కానీ ప్రతిరోజు రాధికకు ఒక నిద్ర మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోవడం లేదు కావ్య. తప్పదు, లేకపోతే ఆమె నిద్రపోదు అని తెలుసు. గౌతమ్ అదే పనిగా చెప్పాడు. అందుకే తప్పక చేస్తుంది. రాత్రి అలవాటుగా కావ్య పాలు తెచ్చిచ్చింది. కావ్య వైపు చూస్తూ, ఏమైంది, 3 రోజులుగా వరుసగా ఇస్తున్నా అంది. ఏమీ లేదే, ఊరకనే, నువ్వు తినడం లేదు కదా సరిగ్గా, కనీసం పాలు తాగితే రాత్రి హ్యాపీగా నిద్రపోతావని అని అంది. ఆమె వైపు అనుమానంగా చూసింది. అబ్బా, మరి అలా నేరస్తుని చూసినట్టు చూడకు, నిజం అదే అని అంది కావ్య. ఆమె మొత్తం తాగేసి తాగాను అని చెప్పు అని వెళ్ళిపోయింది రాధి. ఆమె ఏం చెప్పిందో అర్థం కాలేదు కావ్యకి. అర్థం చేసుకున్న మరుక్షణం కావ్య షాక్ అయిపోయింది. ఏం చెప్పింది, తాగాను అని చెప్పు అంటే ఎవరికి చెప్పాలని? గౌతమ్ కా? దేవుడా, వీళ్ళ మధ్య ఎటువంటి బంధాన్ని పెట్టావు తండ్రి అని అనుకుంది కావ్య. అదే విషయాన్ని రాత్రి గౌతమ్ ఫోన్ చేసినప్పుడు చెప్పింది. చిన్నగా నవ్వుకున్నాడు తప్ప ఇంకేమీ చెప్పలేదు. తనకు తెలుసు తన బుజ్జమ్మ ఈ సంగతి కనిపెడుతుంది అనుకున్నాడు. అందుకే మిగతా విషయాలు మాట్లాడి పెట్టేస్తాను అన్నాడు. కావ్య ఎప్పుడొస్తున్నావు అని అడిగింది. వర్క్ అయిపోయింది అని పెళ్లి సమయానికి అక్కడే ఉంటాను అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఏం కావాలో అన్నీ చేసింది రాధి. ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నం అందరూ బయలుదేరి మ్యారేజ్ హాల్కి వెళ్ళిపోవాలి. పెద్దవాళ్ళు ఉదయాన్నే పనులున్నాయి చేసుకోవాలి అని వెళ్ళిపోయారు. మధ్యాహ్నం కల్లా అందరూ మ్యారేజ్ హాల్ని చేరుకున్నారు. దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసింది. అందర్నీ పంపించి తాను ఒంటరిగా మిగిలిపోయింది. ఎంతగానో ఎదురు చూస్తుంది గౌతమ్ కోసం. అప్పటికే అతను వెళ్ళి 4 రోజులైపోయింది. 4 రోజుల్లో వస్తానన్నావు, ఇంకా రాలేదు కన్నయ్య అనుకుంది. నీకోసం ఎదురు చూసే మనసుని అడుగు, నీ మాటకై ఎంతగా తప్పిస్తుందో. మాటకారివి నువ్వు, అందుకే మాయ చేసి మనసు లాగేసుకున్నావు అనుకుంది. గాయం చేసింది నువ్వే,
దానికి మందుగా మారింది కూడా నువ్వే. కవ్వించి నవ్వించి నన్ను మాయలో పడేసి కనుమరుగైపోయావు. ఎందుకో ఆమెకి ఏడుపు వచ్చేసింది. బలవంతంగా కన్నీళ్లు ఆపేసింది. రాధికి అప్పుడే వెళ్లాలని లేదు. కానీ వెళ్ళకపోతే బాగోదు. మళ్ళీ ఎక్కడికక్కడ పనులు ఆగిపోతాయి. గౌతమ్ నమ్మకంగా చెప్పిపోయాడు, నువ్వు ఉండగా ఏ లోటు రానివ్వవు అని. అందుకే ఇక తప్పక ఒకసారి ఇల్లు మొత్తం చెక్ చేసుకొని ఆమె కూడా బయలుదేరింది. తెల్లవారితే ముహూర్తం. అందరి కళ్ళల్లో ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందం. తాము కోరుకున్న వాళ్ళు తమ జీవిత ప్రయాణంలో తమ సహచరులుగా మారబోతున్నారు అని సంతోషం. అందరి కోసం లేని నవ్వును పెదాల మీద అతికించుకొని వారి మధ్య తిరుగుతూ ఉంది రాధి. పెళ్లి కూతుర్లను తయారు చేయడానికి బ్యూటీషియన్స్ వచ్చారు. సిటీలో బాగా పేరున్న వాళ్ళు. ముగ్గురు ఒకే రూమ్లో ఉన్నారు. అందరినీ వాళ్ళు తయారు చేస్తూ ఉంటే అందరి మధ్య సింపుల్ గా చిన్న బార్డర్ ఉన్న కుంకుమ పువ్వు రంగు కాటన్ సిల్క్ శారీతో, మెడలో సన్నటి గొలుసు, చేతులకు గాజులు, పొడుగు జడలో 2 వరుస సన్నజాజులు, కాళ్లకు వినసొంపైన సంగీతాన్నిచ్చే సన్నటి పట్టీలు. అంతే. రాధి చాలా అందంగా, చాలా ముద్దుగా, చాలా డిఫరెంట్ గా కనబడుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరి చూపు ఆమెను దాటిపోవడమే లేదు. కావ్య రాధిని చూసి నువ్వు రెడీ అవ్వు అని చెప్పింది. ఆమెను చూస్తూ అయిపోయాను కదా, ఏ బాగోలేదా అంది తనను తాను చూసుకుంటూ. ఇలా కాదే మాలా అంది. అంటే అర్థం కాకుండా అడిగింది రాధి. మేము ఎలా అయ్యామో అలా అంది. ఇప్పుడు జరిగే పెళ్లి మీకు నాకు కాదు అంది. కావ్య ఏదో చెప్పబోయింది. ప్లీజ్ వదిలేయ్, నాకు ఇష్టం లేదు, నాకు ఇలాగే కంఫర్టబుల్ గా ఉంటుంది అంది. గౌతమ్ రానందుకు రెడీ అవ్వను అని చెప్పు. కంఫర్టబుల్ కాదు, నీ గురించి నాకు తెలియదా అని అంది కోపంగా కావ్య. రాధి నవ్వుతూ అలాగే అనుకో అంది. వస్తాళ్లే, వచ్చి రెడీ చేస్తాడు, అప్పుడు చూస్తాను ఎలా కాకుండా ఉంటావో అంటూ వెళ్ళిపోయింది కావ్య. ఆమె కోపానికి నవ్వొచ్చింది. అదే పనిగా ప్రముఖ ఈవెంట్ మేనేజర్ ని పిలిపించి అందమైన పువ్వులతో ఇంకా అందంగా అలంకరించి ఉంది స్టేజ్. దాని మీద 3 జంటలు నిలబడి ఉన్నాయి. ఎవరికి ఎవరు ఏమాత్రం తగ్గటమే లేదు. ఆనందమంతా వాళ్ళ మొహాల్లో స్పష్టంగా కనబడుతుంది. రాధి దూరంగా నిలబడి అందరినీ చూస్తూ మేనేజ్ చేస్తూ ఉంది. ఏది తక్కువైనా వెంటనే రియాక్ట్ అయ్యి వాటిని ఫుల్ఫిల్ చేస్తుంది. వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంది. ఎందుకో రాధి గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. ఏదో అలజడి మొదలైంది. ఎంట్రన్స్ దగ్గరికి వచ్చింది. కానీ తనకి ఎవ్వరూ కనబడలేదు. గౌతమ్ వస్తున్నట్లుగా అనిపించింది. కానీ ఎవరో వస్తున్నారు. గౌతమ్ అలికిడే లేదు. కానీ మనసు కనిపిస్తుంది. తన నమ్మకం తప్పదు. అక్కడ మొత్తం చుట్టూ చూసింది. పెళ్లికి వచ్చే వాళ్లతో అంతా నిండిపోయింది. అలజడి ఇంకా పెరిగిందే కానీ తగ్గనే లేదు. ఖచ్చితంగా గౌతమ్ ఇక్కడే ఉన్నాడు అనిపిస్తుంది. కానీ కనబడటం లేదు. నిరాశగా వెనుతిరిగి వెళ్లిపోయి తన పనుల్లో లీనమైపోయింది. ఇంతలో కావ్య ఫోన్ చేసి రూమ్ లో ఏదో మర్చిపోయాను, తొందరగా తీసుకోనరా అని రిక్వెస్ట్ చేసింది. అలాగే అంటూ ఇందాక వాళ్ళు ఉన్న రూమ్ లోకి వెళ్ళింది. వచ్చేటప్పుడు కార్డర్ మొత్తం లైట్స్ బాగా ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, అక్కడ ఒకటి ఉన్నాయి. వెంటనే ఆర్గనైజ్ చెప్పాలి అనుకుంది. రూమ్ కి దగ్గరయ్యే కొద్దీ తన గుండె వేగం పెరిగింది. అలజడి ఇంకా పెరిగింది. ఏమైంది తనకు అనుకుంటూ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ తీసింది రాధి. అంతే, చూస్తున్న తన కళ్ళను నమ్మలేకపోయింది రాధి. ఎదురుగా గౌతమ్ చిరునవ్వుతో తన వైపు చూస్తూ అవునా కాదా అనుకుంటూ తన ఊహన కాదు కదా అని అనిపించింది. గౌతమ్ నవ్వుతూ కళ్ళెగరేసి చేతులు చాపాడు. 4 రోజుల తర్వాత వచ్చాను, దగ్గరికి రావా బుజ్జమ్మా అని. కళ్ళల్లో నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి. వాటిని ఆపాలని కూడా అనుకోలేదు. నిజం, తన ఊహ కాదు అని అనిపించింది. ఇంకొక క్షణం ఆగకుండా వేగంగా వెళ్లి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆమె వచ్చిన వేగానికి అతను 1 అడుగు వెనక్కి వేసి తనను తాను నిలదొక్కున్నాడు. అతని ఎదపై తలపెట్టి చుట్టూ చేతులు మరింతగా బిగించింది. ఆమె కౌగిల్లో తెలుస్తుంది తనని ఎంత మిస్ అయిందో అని. ఆమె చుట్టూ చేతులు వేసి మరింతగా తనలో అదుముకున్నాడు. ఆమె తల మీద తన తలను ఆనించి ఉన్నాడు. ఆమె కన్నీళ్లు అతని గుండెను తడిపేస్తూ ఉన్నాయి. అతని కన్నీళ్లు ఆమె నురుడి మీద నుంచి జారుతూ ఉన్నాయి. కొన్ని క్షణాలు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ విరహం తాలూకు వేదనని వారి కౌగిల్లో మర్చిపోతున్నారు. కొన్ని నిమిషాల తర్వాత గౌతమ్ ఏదో చెప్పబోయాడు. రాధిక ఒక్క క్షణం అతని తలెత్తి చూసింది. అతను ఏదో చెప్పబోయేంతలో ఆమె పెదవులతో అతని పెదవుల్ని ముడివేసింది. గౌతమ్ ఆశ్చర్యపోయాడు. మొదటిసారి ఇలా తన బుజ్జమ్మ
తనంతట తానుగా తనను ముద్దు పెట్టుకోవడం బాధగా అనిపించింది. తనని ఎంతగా మిస్ అయిందో ఆమె ఇచ్చే ముద్దులో తెలుస్తుంది. గౌతమ్ ఇంకా సంతోషంగా ఆ ముద్దుకి చెత్తగలిశాడు. కొన్ని క్షణాల తర్వాత ఇద్దరికీ ఊపిరి కష్టంగా మారినా ఒకరు విడిపడ్డారు. రాధి దూరంగా జరగబోయింది. గౌతమ్ ఒప్పుకోలేదు. అతన్ని చూసింది. భయపడ్డావా అన్నాడు. లేదు అని తలూపింది. బెంగపడ్డావా అని అడిగాడు. లేదు అనింది. మరి అని అన్నాడు అర్థం కాక. ఒకసారి కళ్ళు మూసుకొని చూడు అనంది. ఎందుకు అన్నాడు. మూయి అనంది. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత ఇప్పుడు తెరువు అంది. కళ్ళు తెరిచిన గౌతమ్ ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నువ్వు లేని నా జీవితం కూడా ఇలాగే అనిపించింది కన్నయ్య. ఒకసారి కళ్ళు మూసుకొని చూశావు కదా, అప్పుడు కనిపించే ఆ చీకటి నువ్వు లేని నా జీవితం. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను కన్నయ్య. నువ్వు నన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చావు. నా ప్రపంచం అంతా నీ చుట్టూ నేను అల్లుకున్నాను. నీకు 4 రోజులే అయితే నాకు 4 యుగాలు గడిచినట్లు అనిపించింది అంటూ అతను గట్టిగా కౌగిలించుకుంది. అంత ప్రేమకి గౌతమ్కి మాటలే రాలేదు. బుజ్జమ్మ, మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే నిన్ను చూసిన ప్రతిసారి నేను ప్రేమలోనే పడుతున్నాను. నీ మీద నాకు వచ్చే భావనలన్నీ నిజమైనవే. ఎందుకింత నమ్మకంగా చెప్తున్నానంటే నాకంటే ఎక్కువ నీ గురించి ఆలోచిస్తాను. ఇప్పటికీ నేను కొన్ని వేల సార్లు నీతో ప్రేమలో పడ్డాను. అన్నిసార్లు నీతోనే ప్రేమలో పడ్డాం. విచిత్రంగా అనిపించడం లేదు? నువ్వు అంతటి అపురూపానివిమా. సారీ, కష్టపెట్టాను కదా అని అన్నాడు కన్నీళ్లతో గౌతమ్. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.